వెల్కమ్ టు అవర్ ఛానల్. రానున్న రోజుల్లో 6G నెట్వర్క్ అనేది రాబోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే గతంలో 5G నెట్వర్క్తో ఎంతో వేగవంతమైన పనులు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు టెలికాం సంస్థలు ఈ ఏడాది నుంచే పరిశోధనలకు శ్రీకారం. ఐటీ మద్రాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వారి ప్రారంభం. అంటే నూతనంగా ఈ ఐటీ ఎక్సలెన్స్ అనేది ప్రారంభించడం జరిగింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం కూడా 2030 కల్లా దేశంలో 6G నెట్వర్క్ పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏఐతో పాటు అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఏఐ అనేది చాలా అభివృద్ధి చెందింది. అంటే మనం అనుకున్న దానికంటే అడ్వాన్స్డ్గా అనేది మనకు అందించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 6G నెట్వర్క్ అనేది కూడా ఏఐతో పాటు వేగంగా ఉండటం కోసం దాన్ని అయితే రూపొందించడం జరిగింది. ఇది మద్రాసులోని చెన్నైలో జరుగుతుంది. దీని వర్క్ సంబంధించి 5G నెట్వర్క్ కన్నా 1000 రెట్లు, అంటే 5G నెట్వర్క్ కన్నా 1000 రెట్లు అయితే ఇది రావటం అయితే జరుగుతుంది. ఈ 5G నెట్వర్క్ అనేది మనకి ఇప్పుడు కొద్ది మొదట్లో ఉన్నా కానీ 6G నెట్వర్క్ వచ్చినాక 5G కంటే 1000 రెట్లు, అంటే మనం మిల్లీ సెకండ్ వేగంతో కూడా మనకి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలి. అలా ఏదైనా వర్క్ విషయాలలో కానీ వైఫై నెట్వర్క్స్ కానీ వేగవంతం కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఏఐ మేధస్తో పాటు దీన్ని పూర్తిగా ఏఐ మేధస్ అంటే ఏఐ టెక్నాలజీ కంటే దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలైతే కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలు అయితే తీసుకుంది. ప్రపంచ దేశాలు అమెరికా లాంటి పెద్ద పెద్ద అగ్ర దేశాలు కూడా ఈ 6G నెట్వర్క్ కోసం పెద్ద పెద్ద దేశాలు అయితే పోటీ పడుతుంది. కానీ దానికంటే ముందుగా మన భారతదేశంలో మొదటగా 6G నెట్వర్క్ అయితే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి అయితే నిర్ణయాలు అయితే తీసుకుంది. ఇక్కడ 6G నెట్వర్క్ రాబోతుంది. అంటే ఈ రాబోతుంది అంటే దాంట్లోనే ఎంత పెద్ద ఆశ్చర్యం ఉందో చూడండి. ఈ 6G నెట్వర్క్ వస్తే ఒకప్పుడు 2G 3G ఉన్నప్పుడే జనాలు ఎంతగానో ఇబ్బంది పడి, ఇప్పుడు 6G నెట్వర్క్ వచ్చినాక 5G నెట్వర్క్ అంటే 1000 రెట్లు వేగంగా పనిచేయబోతుంది. ఈ నెట్వర్క్ అనేది చూడండి, దీనికి సంబంధించిన 200కు పైగా పేటెంట్లు, అంటే దీనికి సంబంధించిన ఈ 6G నెట్వర్క్ సంబంధించిన 200కు పైగా పేటెంట్ హక్కులు అయితే కలిగి ఉంది. దీనికి సంబంధించిన విడి భాగాలు కానీ దానికి సంబంధించిన ఫైల్స్ సంబంధించి కానీ 200కు పైగా పేటెంట్ హక్కులు అయితే కలిగి ఉంది. ఈ 6G నెట్వర్క్ అనేది అన్ని దేశాల కన్నా ఇతర దేశాల కన్నా ముందుగా 6G నెట్వర్క్ అనేది భారత్లో అందుబాటులో రావాలని కేంద్ర ప్రభుత్వం అయితే లక్ష్యం పెట్టుకుంది. ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, దేశ అభివృద్ధిలో 6G నెట్వర్క్ అనేది ఎంతవరకు ఉపయోగపడబోతుంది అనేది మనం రానున్న రోజుల్లో చూడబోతున్నాం. అంటే తరతరాలు ఇప్పుడు 5G నెట్వర్క్ అయితే ఎంత వేగంగా అయితే ఉన్నదో రానున్న రోజులలో ఎలా ఉండబోతుంది 6G నెట్వర్క్ అనేది ఒకసారి మనం అయితే చూద్దాం. ఇక్కడ 6G నెట్వర్క్ వచ్చేసి 1000 రెట్లు వేగం, అంటే 5G కన్నా 1000 రెట్ల వేగం అయితే పనిచేయబోతుంది. ఇలాంటి మరి అభివృద్ధి అనేది భారతదేశంలో ఎంతవరకు ఉండబోతుంది, ఎంత వేగంగా జరగబోతుంది, ఈ 6G నెట్వర్క్ అనేది 2030 కల్లా ప్రజలకు అందుబాటులో ఉంటుందా ఉండబోతుంది అనేది ఒకసారి అయితే మనం చూద్దాం. ఈ 6G నెట్వర్క్ వచ్చినాక దేశాభివృద్ధి ఎంత వేగంగా ఉంటుంది, అంటే ప్రపంచ దేశాలతో పోటీ పడే దేశం, అంటే అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి మంది ఈ 6G నెట్వర్క్ వచ్చినాక ఇంకెంత అభివృద్ధి చెందుతుందో చూద్దాం.